అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ పార్లమెంటు నర్సాపురం స్థానానికి సంబంధించి కార్యాలయాన్ని ఈరోజు భీమవరంలో ప్రారంభించారు. అయితే ఇక్కడి నుంచే పురంధేశ్వరి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎన్నికల శంఖారావం పూరించారు. అయితే ఈ విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు ఉన్నారు. మీ అధ్యక్షురాలు ఇక్కడే చెప్పారు ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నారని. మీరు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఈరోజు నర్సాపురం పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం నర్స అగ్రహారంలో ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు వారు సువర్ణ హస్తాలతో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటల నుండి భీమవరంలో అన్ని ప్రధాన వీధుల కూడల్లో అన్ని ప్రధాన రహదారుల గుండా వారు భారీ ర్యాలీతో ఈరోజు ఒక రంగా ఒక పండగ వాతావరణంగా జిల్లా నలుమూల నుంచి కూడా కార్యకర్తలు వచ్చి బైక్ ర్యాలీలతో, మోటార్ సైకిళ్ళు, అదేవిధంగా కార్ల ర్యాలీతో, గజమాల క్రేన్ల సహాయంతో, భారీగా మందుగుండె సామాగ్రితో ఘన స్వాగతంతో పలకటం జరిగింది భారతీయ జనతా పశ్చిమ గోదావరి జిల్లా శాఖ తరపున. అయితే ఈరోజు రాబోయేటువంటి ఈ యొక్క సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని 1400 పైచిలకు బూత్ కమిటీలను ఈపాటికే నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఫిబ్రవరి 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు కూడా విస్తారక యోజన కార్యక్రమం భాగంగా ప్రతి నాయకుడు కూడా గ్రామంలో ఖచ్చితంగా 24 గంటలు ఆ గ్రామంలో బస చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు, సమస్యలు, పాత కార్యకర్తలు, వివిధ క్షేత్రాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అందరినీ కూడా సమాయత్తం చేసి ఎన్నికలకు మేము రంగానికి సిద్ధం కాబోతున్నాం. ఇప్పటికీ మీరు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే పేరుతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పథకాలను గ్రామాల్లోకి తీసుకువెళ్లారు. గ్రామస్తులు ఎలా చెప్తున్నారు మీకు? అంటే ఇవి కేంద్ర ప్రభుత్వ పథకాలను వారు గమనించారా అవన్నింటినీ కూడా? గడిచిన 10 సంవత్సరాల కాలంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విధంగా ఈ యొక్క దేశ ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు, ఏ విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి చేశారనే కార్యక్రమాన్ని ఈరోజు అధికార యంత్రాంగంతో ప్రతి గ్రామంలో కూడా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా దాదాపు 2 నెలల పాటు ప్రతి గ్రామ పంచాయతీలోనూ, పట్టణంలో ఉన్నటువంటి వార్డుల్లో కూడా అధికార యంత్రాంగంతో అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలపై సమీక్ష చేయటం, తద్వారా గతంలో తెలుగుదేశం హయాంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి కేంద్ర ప్రభుత్వం నిధులను తన నిధులుగా చెప్పుకున్నది, అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాల్లో కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నిధుల్ని తన నిధులుగా చెప్పుకుంటూ మసిబుసి మారాడిగా చేసి ప్రజలను మభ్యపెట్టిన విషయం ఈ వికసిత భారత సంకల్ప యాత్ర ద్వారా 50 మంది రాష్ట్ర ప్రజాగణకానికి పూర్తిగా తెలిసింది. తద్వారా నరేంద్ర మోడీ గారు ఈ విధంగా దేశాన్ని అభివృద్ధి చెందేటట్టు కృషి చేస్తున్నారు. నిరంతరం సంక్షేమాన్ని, పేదరిక నిర్మూలన కోసం ఏ విధంగా సంక్షేమానికి కృషి చేశారనే అంశాల మీద పూర్తిగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. కాబట్టి వికసిత భారత్ సంకల్ప యాత్ర రాబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో శాసనసభ్యులకు సంబంధించి కేంద్రంలో బీజేపీకి సంబంధించినటువంటి పార్లమెంటు అభ్యర్థులకి విజయానికి ఖచ్చితంగా 100% దోహదపడుతుందని సందర్భంగా నేను భావిస్తున్నాను. పల్లెకి పోదాం అనే కార్యక్రమం కూడా మీరు చేపట్టబోతున్నారు. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఫిబ్రవరి 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఈ వారం రోజుల్లో గావు చెలో అంటే పల్లికి పోదాం అనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి బూతులను కూడా 24 గంటలు ఖచ్చితంగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకత్వం ఆ గ్రామాల్లో బస్ చేసి ఆ గ్రామ సమస్యలను ఆకలింప చేసుకుని అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు బేజీరేసి రాబోయే ఎన్నికల్లో విజయానికి కృషి చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని యోజన చేయడం జరిగింది. అంటే ప్రజాపోరు అనే కార్యక్రమం గతంలో కూడా మీరు నిర్వహించారు. మరొకసారి ఈ ప్రజాపోరుకు సిద్ధమయ్యారు. ఇది ఎప్పటి నుంచి జరగను? ప్రజాపోర్ అనేది గ్రామ కోడల్లో పార్టీ నాయకత్వం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే ప్రభుత్వం యొక్క విజయాల్ని మేము ప్రజల్లో చెప్పడం జరిగింది. అయితే ఈ గావు చేలో కార్యక్రమం ఒక పక్క సంక్షేమంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం దిశగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి భీమవరంలో ఈ కార్యాలయాన్ని నేడు ప్రారంభోత్సవం పురంధేశ్వరి చేశారు. అయితే అనంతరం కూడా పూర్తిగా కూడా ప్రజల్లో సంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా వికసిత్ భారత్ అనే ఒక కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ఇప్పటికీ వివరించాం. త్వరలో పల్లెకి పోదాం, ప్రజాపూర్వ కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లోకి వెళ్ళబోతున్నామని తోట గంగరాజు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.